సభకు నమస్కారం. వేదికపై ఆసీనైనటువంటి ఆహూతులందరూ మరియు వేదిక ముందు కూర్చున్నటువంటి అందరికీ కూడా సభాపూర్వకంగా నమస్కారాలు. ఈ రెండు పుస్తకాల గురించి ఇదివరకు ఆమూలాగ్రంగా పరిచయం జరిగింది. నేను చెప్పదలుచుకున్నది ఒక వేణుశ్రీ గారి సహృదయత వ్యక్తిత్వం గురించి. వారికంటే చాలా చిన్నవాడిని. నేను 2001 అనుకుంటాను జనాభా లెక్కల కరీంనగర్లో జరిగినాయి. అప్పుడు ఉద్యోగంలో వచ్చిన తొలినాళ్లలో నేను సూపర్వైజర్గా ఉన్నాను. వారు అప్పటికి సీనియర్ మోస్ట్ టీచర్. వారు టీచర్ కావడంతో వారికి ఎన్యూమరేటర్ ఇచ్చారు. నేను లెక్చరర్ కావడంతో నాకు సూపర్వైజర్గా ఇచ్చారు. ఆ రోజు నేను చిన్నవాళ్ళు అయినప్పటికీ కూడా అప్పటికే కవిగా పేరు ప్రఖ్యాతుల్లో పొందారు. అయినా నాతో చాలా సహృదయంగా ఆ గౌరవాన్ని ఇస్తూనే ఆ కార్యక్రమాన్ని పూర్తి చేస్తారు. అప్పటి నుండి ఇప్పటి వరకు నన్ను ఒక తమ్ముళ్లాగానే ఆదరిస్తున్నారు. ఇప్పటికి కూడా కవితా విషయంలో, సాహిత్య విషయంలో కూడా నాకు అన్నయ్య నాకేం తెలియదు అన్నప్పుడు కూడా మీకు తెలుసు, మీరు రాయండి అని చెప్పిన చోట రాయించారు. ప్రతి పుస్తకం కూడా ఏ పద్యం రాసినా ఏ కవితలు రాసినా నాకు పంపించి చూడండి అంటారు. అంత సహృదయతో నన్ను చాలా ప్రేమగా గౌరవిస్తున్నారు, ఆదరిస్తున్నారు. ఆ ఆత్మీయత కట్టుబడి ఇప్పుడు నాకు వీలు లేని పరిస్థితి, ఇంట్లో ఉన్న బంధనాలు ఉన్న ఆ బంధనాలన్నీ తెలుసుకొని వారి ఆత్మీయత కట్టుబడి ఇక్కడికి వచ్చాను. వారికి ఇందులో నేను నా పనిలో నేను వేరే అంతర్జాల పత్రికలు రాసుకున్న వ్యాసాన్ని కూడా వారు ప్రచురించారు. వారి సహృదయతకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, వారు మరిన్ని కావ్యాలు పద్యంలో ఇదే ఒరవడిలో ఇదే సరళమైన శైలిలో రాయాలని, పల్లె పదాలను ఉపయోగిస్తూ కావ్యాలు రాయాలని ఆశిస్తూ నాకు ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు.